హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళాం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 35 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే డాడీ, పంచాయతీ ఎటైంది? ఎటైతుంది బిడ్డ, ఇక దొరకబట్టిరు కదా వాళ్ళు. అన్ని ప్రూఫ్ తోటి అది తోటి ఇది తోటి అన్ని మాట్లాడిర్రు. ఇక దాందే సిగ్గు పోయింది. ఇక దాన్నే ఊర్లకే ఈ తరమేయాలని చెప్పిర్రు. పీకని అది ఊర్లకు పోతేనే సగం దరిద్రం అనేది పోతుంది. గట్లెట్లా పోతా, నా భర్త ఇన్నే ఉంటాండు, ఈ ఊర్లోనే ఉంటాండు, నా భర్తను వదిలిపెట్టి ఎట్లా పోతా అని అంటుంది. అబ్బా, దానికి ఇప్పుడు గుర్తుకొచ్చిర్రట్నానే. అదే కదా, ఇక నేను కూడా మస్తు కోపానికి వచ్చిన. ఇక డాడీ కూడా మస్తు కోపానికి వచ్చిండు బిడ్డ. ఇక చెప్పే తిరిగి చెప్పినాము, మాట్లాడినాము, మాకు సంబంధం లేదు, దాన్ని ఏమన్నా చేసుకోర్రని చెప్పినాము. ఒర్రి వచ్చినాము. అంతేనాయే, ఇక నేను కూడా ఉందును గాని ఇక ఎందుకు నా ఆఫీస్ పోగొట్టుకొని నేను ఆ పంచాయతీ గురించి ఉండుడని సప్పుడేక పోయినా. పోయిందేనా ఏమైంది తీ బిడ్డ. అలా ఆడ నువ్వోటానా మోటానా పెద్ద లొల్లి అయ్యేది. అప్పటికే అమ్మ నేను మంచిగానే అందుకున్నాం. దానికి ఈ రోజున గుర్తుకొస్తాంది మొగుడు అని ఇన్ని రోజులు దానికి గుర్తుకు రాలే. ఓ అడా, మీ కాలు మొక్కుతా అక్క అది ఇది అనుకుంటా మమ్మల్ని అంటాంది బిడ్డ. ఇక నాకు ఇష్టం ఉన్నట్టు తిట్టినా మస్తు కోపం వచ్చి పాడైంది. ఈ రోజున అక్క అని పిలుస్తున్నావా అనే సిగ్గులేందానా, నువ్వు నన్ను అక్క అనడానికి నువ్వెవతివే అని ఆయనతో తిట్టినా. వాళ్ళు చంపకపోయినావు ఏం కాకపోవు, మనమెందుకు చంపుతాం, వాళ్ళే చంపేటట్టు ఉన్నారు. పొట్టు కొట్టిర్రట. ఇక అక్కడికి సర్పంచ్ దగ్గరికి తీసుకొచ్చి ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిట్టిర్రా నానిగా. ఇక సర్పంచ్ కూడా దీన్నే అన్నాడు, ఒక్కడు కాకపోతే ఒక్కడని ఎంతమందిని పడతావు నువ్వు, చేసుకున్నావు కదా, చేసుకున్న తోటి ఉంటే అయ్యే పోతుంది కదా, ఎంతమంది కావాలి నీకు అది ఇదని ఆయనతో బాగా తిట్టిర్రు. ఇక వాళ్ళు అస్సలకే ఊకుంటలేరు. మా ఇంటి ముంగట ఉండద్దు, ఈ ఊర్లు ఉండద్దు, ఈ ఊర్లకే వెళ్ళిపోవాలి గంతే అని వాళ్ళు పట్టిర్రు. మరి ఇది బొడ్డి ఏం చేస్తుందో ఎట్లనో ఏమోతి మనసేదే సప్పులేదు. మానస బోల్దొమ్ముతుంది బిడ్డ. సాయంత్రం పని స్టార్ట్ చేసినాం. ఇక నేను ఇప్పుడే ఇల్లు ఉడుచుకొచ్చినా, మానస బోల్దొమ్ముతుంది. సరేతి ఆ ముచ్చట గురించి మనకెందుకు గాని. సరే దా, చాయ్ పెడుతుందా, కాళ్ళు రెక్కలు కడుక్కో. సరే అమ్మా. ఇలా దాన్ని పాపమని అనేవు. ఇప్పటికే అది ఏవట్టి మన పరువు ప్రతిష్ట అంతా పోయింది, అర్థమైతుందా? అది నువ్వు ఇద్దరు ఏయబట్టి అసలు మన కుటుంబానికి రెస్పెక్ట్ అనేదే లేకుండా పోయింది. సరేరా, నేను ఆమె జోలికి పోను, ఆమె వార్తకు పోను గాని. సరే. వీళ్లకు మనసు ఇరిగిపోయింది. నన్ను అట్లా వేసింది అని ఎవరికైనా మనసు ఇరుగుతుంది గాని దొంగముండా ఏం చేస్తాందో, ఇక ఏడిపోతుందో, ఏడికన్నా పోని, అది నన్ను అద్దు అని అనుకొని మందిని పట్టినప్పుడే నేను వదిలేసేది ఉండే గాని ఏదో పోని అని దాని మీద ప్రేమ ఉండి నేను దగ్గరికి పోయినా. ఈసారి కూడా దాన్ని పాపం అని అంటే ఇల్లు నన్ను ఇంట్లోకి నూకి పారెత్తరు. అమ్మో, సప్పుడేక ఉన్నది నయ్యం. ఏం చేసుడే అమ్మా, నాకు ఏం చేయాలో అర్థం అయితలేదు. ఇక్కడ ఉంటే మనల్ని వీళ్ళు బతకనియరే. ఇప్పుడు ఏం చేయాలి? నా మొగం దగ్గరికి పోయి అడగల్లా. ఆయన ఫోన్ అస్సలకే లిఫ్ట్ ఎత్తలేడే. మరి ఫోను ఎక్కడ పెట్టిండో ఏమో తెలియదు గాని ఫోన్ అస్సలకే లిఫ్ట్ ఎత్తలేడు. లిఫ్ట్ చేస్తాడా? గంతా లొల్లైనప్పుడే కుయ్యమనలేడు, కుట్టుకుమనలేడు, ఏన్నన్న జావుర్రి అని అన్నాడు. అన్నప్పుడు ఇంకెట్లా లిఫ్ట్ చేసి మాట్లాడతాడే? ఇప్పుడు ఏం చేసురే, ఈ సామాన్ పట్టుకొని ఏడి పోవుడు. వాళ్ళేమో 2 రోజులల్లా ఖాళీ అయ్యమని అనిరి, సామాన్ అంతా బయట వారెత్తామని అనిరి.
పట్టుకున్నావు ఆ మొగోడిని, ఆ మొగోడితోటన్న మంచిగుండే అనంటే వాణ్ణి పక్కకెట్టి మంది మొగోళ్ళని బట్టి ఇప్పుడు మన జీవితాలు ఎటు కాకుండా ఎత్తివి ఎటని పోతాం ఏమని చేస్తాను చెప్పు. ముగ్గురం ఆడోళ్ళమేనాయే, మొగ దిక్కు ఏమీ లేకపాయే. ఏం చేసురే నాకు ఏం అర్థమైతలేదు. ఓ అమ్మా, నేను రాజు దగ్గరకు పోయి కాళ్ళైనా పట్టుకొని ఆయనని బ్రతిమాడతా. ఏం చేయాలి? నాకేదో ఒక దారి ఊపుమని ఆమెను కూడా బతిమాడతా. ఇంటి పక్కకు ఖాళీ ఉంది కదా, అల్లకన్నా పోయి ఉందామే. ఇక వాళ్ళతోటి మనం మంచిగుంటే అయిపోతుంది. నీకు సిగ్గున్నదా? వాళ్ళు అస్సలకే రానియ్యరు కూడా రానియ్యరు. నువ్వు ఏమనుకుంటున్నావో, ఇంకా నిన్ను రానిత్తరని అనుకుంటున్నావా? ఏమోనే అమ్మా, నేనైతే పొయ్యి అడుగుతా. నాకు అదే భయం అవుతుంది. చీకటి పడ్డాక పొయ్యి అడుగుతానే. పిల్లను పట్టుకొని పోతా. పిల్ల ముఖం చూస్తానన్నా వాళ్ళ గుండెలు కొంచెం గదలయా. సరే తీ పోదు తీ జరాయనంక ఇక్కడ పడ్డాక ఓ మళ్ళా నలుగురు 4 పేర్నాలు పెడతారు ఆడికి వచ్చి. సరే ఓ పోసక్క, ఇయ్యల్లా ఏడవై మునిగినావు. ఏం చేయాలి? నా బాధ నాకున్నది. అయ్యో, ఇలా పెద్ద పంచాయతీ జరిగే. ఏం పంచాయతీ? అదే రాజు రెండో భార్యది పెద్ద పంచాయతీ జరిగింది. అదే ఇంటి ముంగటోని పోరంతోటి దొరకబట్టిరట. ఊరిని అవ దిమ్మడి దమ్మడ గుద్దిర్రు, పంచాయతీ పెట్టిపిచ్చిర్రు. దాని ఊర్ల నుండి తరివేయాలి. 2 రోజులలో ఎడకన్నా వీకుమని లొల్లి పెట్టిర్రు. అదే ఏంది? ఈ కథ అంతా జరిగిందా? మరి నాకు వినవడకపాయే. నువ్వు ఇంట్లో ఏ మూలకు ఉన్నావో పొట్టు లొల్లైందే పోసక్క. ఊర్ని ఏ నువ్వు ఉంటే ఇంకా దూందా ఉండు. నువ్వైతే ఆరి బారి ఆడేసుకుందువు. ఇక నువ్వు మిస్ అయితివి. మరి ఈయనకి తెలుసా రాజుగానికి? రాత్రి ఇంటికి పట్టుకపోయారట. దాని ఇంటి ముంగట కొడితే చంపుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి, మాకు సంబంధం లేదని రాజుగాడు అన్నాడట. ఆయన అట్లనే గుంజుకపోయారు. ఇంటికాడ వారేసిర్రు, లొల్లట, కొట్టిర్రట. మళ్ళా పంచాయతీ పెట్టిపిచ్చిర్రు. మేమందరం పోయినాం తూ అని ఉంచిర్రు ఇక దాని మీద. దాన్ని దొరకబట్టి మనిషికి 4 గుద్ది మొత్తం గిర్ర దింపి ఊరవతలకు ఇడిచిపెట్టద్దా మీరు? మీరెందుకు తప్పుడు పని చేసిర్రు? హాయిగా ఆడదానికి తిట్లు తిడుతూనే ఉన్నారు, మాటలు అంటనే ఉన్నారు. మరి పోతదంటవా? దెబ్బకైతే పోవాలి. మరి ఇంటి ముంగటికే అన్నా పోవాలి, లేకపోతే ఎటన్నా పీకాలే. అది వాళ్ళు దాన్ని పోయేదాకా వదిలిపెట్టారు పోసక్క. వాళ్ళు బాగా డేంజర్ వాళ్ళే ఉన్నారు. గసొంటోళ్ళే తలగాలే దానికి. అందరూ ఉత్తుత్తోళ్ళు తలిగి అయిపోతాంది. అందుకే ఇప్పుడు గెట్టోళ్ళు తలిగితే దానికి ఒకసారి తెలిసి రావాలి. సరే తీయటో పోతావు? ఎట్లేదు, మల్లక్క దగ్గరికి పోతున్నా. ఎందుకు? ఏం పని? ఏం లేదు, మొన్న పెసర్లు ఉన్నాయి అని అన్నది. అయితే అవి కొన్ని ఇమందామని. ఏం చేస్తావు? అవును, పెసర్లు నానబోత్తనే పెసరు దోశ కమ్మ ఉంటది. మా కరబూజకు బాగా ఇష్టం. సరే తీపో. పిలువురా డాడీని, పిలువు. ఏమనడు? ఏం కాదు, పిలువు. ఏంది మీరు ఇక్కడికి వచ్చిర్రు? ఎవరకు డాడీ? నేను డాడీని లేనేమో, చచ్చిపోయినేమో. మీ అమ్మ మీకు అట్లనే నేర్పిందేమో. మళ్ళొచ్చి డాడీ అని ఎట్లా పిలుస్తున్నావు? ఏంది మళ్ళా బాగోతావు? ఏంది ఇక్కడ మా ఇంటి ముంగట? ఒక్క నిమిషం, నేను చెప్పేది ఇరుర్రి. ఏదో తప్పు చేసినా అయిపోయింది. నేను ఇప్పటి సుంది మారి మంచిగా ఉందామని అనుకుంటున్నాండి. నాకేదో ఒక దారి యూపుర్రి. చిన్న పిల్లున్నది. నా గురించి కాకుండా కూడా పిల్ల గురించి అన్నా ఆలోచించండి ప్లీజ్ అండి. ఏంటిది పిల్ల గురించి ఆలోచించేది? నువ్వు కొంచెమన్నా నీకు గింత మర్యాద లేకుండా అదైపోయింది. మా గురించి నన్ను ఎన్ని మాటలన్నో, ఎన్ని తిట్టినవే నువ్వు. అయినా ఇప్పుడు నా ఇంటి ముంగడికి రావడానికి నువ్వెవతివి? తాళ్ళు తీసి పారేమన్నా నీకు నాకు ఏం సంబంధం లేదు అని అంటున్నా. అసలు ఏంటే మమ్మల్ని మనశ్శాంతిగా బతకనియవాయే నువ్వు? అక్క, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. నేను నీకు అన్యాయమే చేసినా, అన్నది తప్పే అని నాకు అర్థమైపోయింది అక్క. కానీ ఇక నుండి మీతోటి నేను మంచిగా ఉండాలని అనుకుంటున్నా. నాకు వెనక ముందు ఎవ్వరూ లేరక్క. నా గురించి కొంచెం ఆలోచించండి. నా బతికేదో నా పనేందో నేను పని చేసుకుంటా. కానీ అక్కడ ఉండద్దు అని వాళ్ళు టార్చర్ చేస్తుర్రు. ఇష్టం ఉన్నట్టు తిడుతుర్రు. 2 రోజులల్లా ఖాళీ అయ్యమని అంటున్నారు. ఇదే పక్కింట్లకు నేను వస్తక్క. మనందరం కలిసి మెలిసి ఉందాం.
దొంగముండా నువ్వేడికే వచ్చేది తెల్లారులెత్తే నీ ముఖం చూసుకుంటా ఉండమంటున్నవాయే మమ్మల్ని అవసరమే లేదు నువ్వు ఇంట్లో ఖర్చుడు అవసరమే లేదు ఏ నన్ను పోయి సావుపో నువ్వెవతివే నాతోటి నా కొడుకుతోటి నా కోడలతోటి కలిసి ఉండటానికి నీకు నాకు ఏం సంబంధం ఉందని కలిసి ఉంటవే ఇప్పుడు వచ్చి నంగరాశి లెక్క మాటలు కలుపుతున్నావు మెంటల్ దానా నడువు నా ఇంటి ముంగటికి నువ్వు నడవాలే నా ఇంటి ముంగట నువ్వు ఉండద్దు నాకు ఉండు ఇష్టమే లేదు ప్లీజ్ అక్క దయచేసి అట్లా మాట్లాడకు ఏమండి చెప్పండి మీరన్నా నేను మిమ్మల్ని కోప్పడిన కావచ్చు తిట్టిన కావచ్చు కానీ నన్ను ఒక్కసారికి క్షమించండి నా ముఖం కాకున్నా పిల్ల ముఖం అన్నా యూడుర్రే చెప్పేది ఏం లేదే నా మనసు నీ మీద పూర్తిగా విరిగిపోయింది నాకు ఎవ్వరూ లేరు ఇప్పుడు నేను నిన్ను దగ్గర తీస్తే వీళ్ళు నన్ను దూరం కొడతారు నాకు దొరికే బుక్కడు బువ్వ కూడా దొరకది ఈ నా దగ్గర పైసలు ఉన్నప్పుడు నన్ను మంచిగా వాడుకున్నావు నన్ను ఇంటికాడ నుండి ఇటు రానియకపోతివి ఏమంటా నా జాబ్ పోయిందో అప్పుడు నన్ను తరిమి కొడుతివి అప్పడుసుందే నాకు అర్థమైంది నువ్వు ఎసొంటి దానివి ఏం కథ అని జరా నీ పుణ్యం ఉంటది మా జోలికి నువ్వు రాకు నీ జోలికి మేం రాము ఏడ బతుకుతావో బతుకు బిడ్డ ముఖం చూసన్న కొంచెం ఆలోచించు ఏంటిది ఆలోచించే మీ చుట్టూ తిరిగే నా జీవితం సర్వనాశనం చేసుకున్నా నేను అబ్బో అవధీరు బిడ్డ అన్నట్టు అవ్వెట్లా మాట్లాడితే బిడ్డ అట్లా మాట్లాడుతాంది మీ అయ్య దా బిడ్డ అని దగ్గరికి పిలిచినప్పుడు రాక శంగలేసుకుంటా ఉరికినవు ఈ రోజున బిడ్డ చూడు ఉంటావు అంటారా ఏం మనుషులు మీరు మనుషులా గాడుదులా నాకు అర్థం కాదు మనిషి పుట్టుకనే పుట్టినవా నువ్వు అసలు రాని అవునే నీ బతుకు పాడగాను ఏదో చేసింది తప్పు అయిపోయింది అని ఉన్నోనితోటి పట్టుకొని ఉండక 10 మంది మొగళ్ళతోని మెయింటైన్ చేతివి ఇప్పుడు ఏమైంది బతుకు రోడ్డు మీద పడ్డదా అరే రాజుగా నువ్వు ఇట్లా దీన్ని దగ్గరికి తీసేవు అట్లా అనకుర్రవ్వరారా ఇప్పుడు నా పరిస్థితి ఘోరం ఉన్నది మీరందరూ అట్లా మాట్లాడితే నేను తట్టుకోలేను కొంచెం నా బాధ అర్థం చేసుకోర్రి ఏం బాధనే నీకు ఏం బాధ వచ్చి పడ్డది మంచి సంసారంలా చిచ్చు పెట్టి వీన్ని పెళ్లి చేసుకున్నావు వీంది జుట్టంతా బరికిరావు ఆ లంగగాడిదికి నువ్వు గిసోంటి దానివని తెలియక నీ చుట్టూ పిచ్చోడు తిరిగినట్టు తిరిగిండు అన్ని మంచిగా దన్నినవు ఇక నాకు మంచిగా బూతులు వస్తాయి కానీ ఎందుకు ఆయన ముడ్డి మీద మంచిగా తన్నినవు ఇంకోని పట్టినవు ఆయన దగ్గర దోపినవు ఈయన దగ్గర దోపినవు కాతావు ఇక అసలైన వాళ్ళకు దొరికే వరకు నీ సాట భారతం అంతా బయటపడి ఇప్పుడు నువ్వు కాళ్ళ దగ్గరికి వస్తున్నావు కానీ లేకపోతే నువ్వా ఎట్లా చేసేదానివి అందరి మాటలు పట్టుకొని నన్ను దూరం కొట్టకయ్యా నీకు దండం పెడతా నా బతికేదు నేను బతుకుతా ఈ ఇంట్లో కత్తా ఎవ్వరి జోలికి నేను రాను మీ జోలికి నేను రాను నా జోలికి మీరు రాకుర్రి పొల్లను చూసుకొని నేను బతుకుతా ఏదో ఒక పని వేసుకుంటా ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి పోదామన్నా కూడా ఈకో ఏవి దొరికాయి మరి నువ్వన్నా చూస్తే అల్లనన్న పోయి ఉంటాం చూస్తాడు ఏమిటికి చూస్తాడు దేనికి చూడమంటున్నావు నువ్వు దేనికి చూడడు మాకు మీ గురించే అనవసరం నువ్వు దునియా వేసుకో దునియా మందితోటి పో ఇప్పటికే నీ చుట్టూ తిరిగి మా అయ్య మా ఇజ్జతి తీసిండు అర్థమవుతుందా మా కుటుంబం విలువ అనేది మొత్తం పోయింది ఇంకా నిన్ను తోటి మాట్లాడి నిన్ను దగ్గర తీసుకొని నిన్ను అక్కడ ఉంచి ఇక్కడ ఉంచితే నువ్వు మళ్ళీ రేపటి రోజునే ఇంకోటితోటి ఉన్నా కూడా పలానోని పెళ్ళామే పలానోని కథనే అని అంటారు ఆ పేరు కానీ మాకు ఏది అవసరం లేదు మమ్మల్ని ఇట్లా మనశ్శాంతిగా బతకనియ్యి నా ఇంటి ముంగటికి అత్తే మాత్రం నేను మాత్రం చెప్పుతోటి కొడతా నాకు పెళ్ళయింది భార్య ఉన్నది రేపటి రోజున మా అత్తగారు అత్తరు పోతారు వాళ్ళ ముంగట వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు మా ఇద్దరిని కూడా దూరం చేయడానికేనా ఏంటి తాపకో ప్లాన్ వేసుకొని ఇంటి ముంగటికి వచ్చి సాట భారతం ఎత్తానవు అట్లా కాదు సీనయ్య కోపానికి రాకు నీ బాంచరు నీ కాళ్ళు మొక్కుతా అర్థం చేసుకో అర్థం లేదు నువ్వు ఫస్ట్ ఇన్ నుండి నడువే ప్లీజ్ అయ్యా నీ కాళ్ళు మొక్కుతా ఏదన్నొక గూడు చూడు మాకు ఎవ్వరు ఇయ్యరు నువ్వెక్కడ చూస్తే అక్కడ పోయి మేమే పని చేసుకొని మేమే ఉంటాం నాకు తెలిసి నీకు నా
దండం పెడతా ఏదో ఒక గూడు యూడుర్రి నా కోసం, లేకపోతే ఈ పక్కకచ్చే ఉంటా. మీరున్నారని కొంచెం ధైర్యం ఉంటది. నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యరు. మీ జోలికి రాను, మీ వార్తకు రాను, మిమ్మల్ని ఒక్క మాట కూడా నేననా. అద్దే లత, ఈ పక్కకు ఉంచుకోకు. పక్కకు పామును పెట్టుకున్నట్టే వన్నట్టు అవుతుంది మరి నీకు. రోజు లొల్లి, రోజు జవడం. గిది పక్కకేడుంటది, నేను ఉండది ఇచ్చేదాన్నేనా? దీన్ని ఎంత మంచిగా చూసుకొని ఎంత నమ్మితే అది నా కిందని ఏసరి పెట్టినా ఆడిది. ఇంకా దీన్ని నమ్మి నేను పక్కకు ఉంచుకుంటానా? అవసరమే లేదు. ఏ గంగాలనన్న పోవే, గోదాట్లనన్న పోవే, నీకు సిగ్గు అనిపిస్తలేదా అని? ఆ సావాలని అనిపిస్తలేదా? చచ్చిపో. ఎందుకు బతుకుతానవే భూమికి బరువు? ఆ పిల్ల కోసం బతుకుతున్నా, లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోయేదాన్ని. ఆ పిల్లరు మాకు వారేసి నువ్వు సావు. నువ్వు బతుకున్నన్ని రోజులు పిల్ల ఇంకా ఇంకా ఆగమైపోతది. ఆ పిల్ల కూడా నీ లెక్కనే తయారైతది. అక్క అట్లా అనకక్క ప్లీజ్. నడువే ఇన్నుండి వాళ్ళను ఎందుకు కొర్రిస్తారావు? నీ ఏమన్నా పంచాయతీకి నన్ను విలువద్దారా? నేను 4 అందుకుందునా అన్నే. ఎందుకు మీరు గింత ఘోరంగా మాట్లాడుతున్నారు? ఒక ఆడదాని మనసును మీరు అర్థం చేసుకోలేరా? ఓ నీకు మనసు ఉన్నది, అది మేము ఆలోచించాలి. ఇంకా నువ్వు ఇన్నుండి ఓ రాని, నేను చెప్తానా మర్యాద కొద్దీ ఇన్నుండి ఓ. ఏడబోయి ఉంటావో ఉండిపో, నీ గురించి మాకు సంబంధం లేదు. నిన్నెవ్వరు వచ్చి చంపినా మాకు అనవసరం, నిన్ను కొట్టినా మాకు అనవసరం, ఏం చేసినా కూడా మాకు అనవసరమే. ఎందుకండి ఇంతలా మనసు ఇరిచేసుకున్నారు? ఆలోచించండి. నేను కూడా మీ భార్యనే కదా. ఈ భార్య కదా ఒక గూడు కట్టించి పెట్టినట్టు నాకు కూడా పెడితే అయ్యే పోవు కదా. ఓ సంసారి సాయక్క, నువ్వు భార్యవానేమే? అదెక్క అందరినీ ఒప్పించి 4 పెళ్లి చేసుకున్నాక పిల్లగాన్నో పిల్లనో కన్నవానే? ఇంకా సిగ్గనిపిస్తలేదు మాట మాట్లాడడానికి. సరేలే, నా పిల్ల నేను ఇంత ఇసం తెచ్చుకొని సత్తం. అయ్యా అప్పుడైతేనే మీరు అందరూ సంతోషంగా ఉంటారు కదా. నాకు ఒక గూడు చూడమంటే చూస్తలేరు. సరే మంచిది, నేను చచ్చినాక మీకు మంచి పేరు వత్తది. రారా నానిగా, ఇప్పుడే పోయి ఇంత ఇసం దాగి సద్దాం. అయ్యో తాగుతుంది ఏంది పుష్కనా? అదేడ తాగుతుంది? అది మందిని ముంచి మంది కడుపులు కొట్టే ఆడిది గది ఇసం తాగుతుంది సత్తది అని అంటే నువ్వు నమ్ముతావే నరసవ్వా? ఏమో ఆయనత ఈ కోపంలా తాగితే ఎట్లా పోసక్క, మళ్ళా నా మీదకే అత్తది కావచ్చు. అట్టి పిరికి పిత్తులనివే ఉన్నావు కదా. ఓ దాని ఎంబడ పోయి దాని ఎంబడ ఉండిపో. నిన్ను ఎవడద్దంటాడు? ఎందుకే గట్ల మాట్లాడతావు? మరిగా అది తాగుతుంది కదా సత్తెట్లా అని అనబడితివి. గంత భయం ఉన్నదా? అసొంటోళ్ళు ఏం చావర్రా రాజుగా, మందిని చంపుతారు. దాని గురించి బేపీ కరవడకు. ఏమో తీ పోసక్క, ఏం చేసుడు? దాన్ని వేసుకున్న కర్మానికి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ అయితేనే ఉన్నది. ఇప్పుడు అద్దు అని వదిలేసిన, కానీ మళ్ళా అది సచ్చిందనుకో రేపటి రోజున నన్నే అంటారు. వీడేం చేసిండు, మొగాడై ఉన్నాడు కదా అని వీడు అన్నే అంటారు. అటు చూసినా నన్నే అంటారు, ఇటు చూసినా నన్నే అంటారు. అర్థమైందా ఇప్పుడు? వాళ్ళు నవ్వుకున్న గోతులా వాళ్ళే పడతారు. అర్థమైందారా రాజుగా? ఇంకా ఇంకా అర్థం కావాలి నీకు. అందుకే తప్పులు చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించరు, సంబరానికి ఎత్తారు. సంబరం అంతా యోగిట్ల వలిగిపోతుంది. ఏదో లొల్లిన పడుతుందని నేను ఉరికత్తిని. ఇదే లొల్లి. అయ్యో నానా, నేను మర్యాదగా చెప్పుతున్నా. నువ్వు గిట్ల దానికి హెల్ప్ చేసినట్టు మళ్ళా దాని దగ్గరకు పోయి మాట్లాడినట్టు అనిపిస్తే మాత్రం నేనైతే అస్సలకే ఊరుకోను. నాకు అస్సలకే నచ్చని పని గంతే. నేనెందుకు పోతారా? పోయేటోడిని చూసేటోడిని అయితే ఇప్పుడే ఏదో ఒక కాడ చూస్తా అని చెప్పకపోదునా? అది ఏయబట్టి మొత్తం మనశ్శాంతి లేకుండా పోతాంది నీ అవ్వ ఇంట్లా. పండుకుందా? సరే ఏమైంది? రావు ఇంట్లోకు. అత్తనే ఆయనత మందు తాగుతా అని అనే పుష్కన తాగుతుందా పొల్లకు పోతుందంటవా? నాకు అదో టెన్షన్ అవుతుంది కదా ఇప్పుడు. అత్తే సావంతి ఎవరి గురించి బతుకుతాంది? అది బతికి భూమికి దండగా. సరే నువ్వు నేను అత్తపో, అట్లా పోయి షాయన్న దాగత్తా. అంత తలకాయ ఖరాబ్ అయింది. ఇప్పుడు షాయి ఏంది? షాయి 8 అవుతాంది. ఇప్పుడు షాయి ఎవడు పోతాడు? ఏ హోటల్ లేదా అని ఆడికి పోయి కోసేపు కూసోని అత్త కొంచెం మనసు నిమ్మలం అవుతుంది. నువ్వైతే ఓ ఇంట్లోకు. ఓ ఇప్పుడు బాధ అవుతుందా? బరువు అవుతుందా? ఏది లేదు కాని పోయే నీ బాంచను.
ఈ అవ్వ అందరి పొత్తులా నాకు గండ ఉన్నది. ఈ దొంగ ముండ సత్తా అని పీకే ఆయనత సత్తదా ఏంది? ఏదో దాన్ని వేసుకున్నందుకు ఎక్కడనన్ను కాడ చూసి చెప్పాలి మరి ఇక ఏం చేయాలి? దాని బతుకు పాడుగాను చెప్పులేడున్నాయి. ఏమైందే పోయత్తివి? ఏమైందంటే ఏం చెప్పాలమ్మా, వాళ్ళు అవసరమే లేదు, నువ్వేమన్నా చేసుకో, ఎట్లన్నా చావు, మాకు సంబంధమే లేదని వాళ్ళు గట్టిగా మాట్లాడుతుర్రు. ఇక అందులోనే పోష వచ్చింది, నర్స వచ్చింది. ఇక వాళ్ళ మాటలు నీకు తెలివయా అమ్మా? ఇష్టం ఉన్నట్టు తిడుతుర్రు. ఏం చేసుడో నాకు అర్థమే అయితలేదే. తిట్టకపోతే ఏం చేస్తారు? నువ్వు చేసింది అంత పెద్ద కథలు కాదాయే. మరి ఏడబోదాం ఏం కథ? నువ్వు చచ్చిపోతాయి ఇక మందు తాగి చత్తా, నా పోరికింత పోత్తా, మీరు గిట్లా మాట్లాడుతురు కదా అని వచ్చిన. మనకు ఊర్లో ఏడ దొరుకుతాయి ఇల్లులు, ఎవరిత్తరే? అదే కదా ఇప్పుడు బాధ. ఊర్లో అందరికీ తెలిసే ఉంటది ముచ్చట. గీసొంటిది గీసొంటి కథలు ఉన్నాయని. ఇక మనం ఏడిపోతే ఏడికిత్తరే? ఏమో తీయ అమ్మ, నా బతుకే మంచి లేదు. నీ బతుకు ఏమైంది? బతుకు మంచిగా లేదు అని అంటావు. నీ బతుకు ఏమైంది? మంది బతుకులు మంది జీవితాలు నాశనం చేయడానికి మోపైనవు నువ్వు. ఇదండి అట్లా మాట్లాడకుర్రి, మీకు దండం పెడతా. ఏదో తెలుసో తెలియకను నేను తప్పు చేసిన. ఇప్పుడు ఆ తప్పును నేను మర్చిపోయి మీతోటి మంచిగా ఉందామని అనుకుంటున్నా. నాతోటి నువ్వెట్లుంటవే? నిన్ను ఇంకా నేను ఎట్లా నమ్ముతానే? నాకు పూర్తిగా నీ మీద నమ్మకం అనేది పోయింది. ఇక నమ్మకం అంటూ అస్సరికే రాదు. ఏదో పిల్లని అన్నందుకు పిల్ల మీద కొంచెమన్నా పానం కొట్టుకుంటది నాకు. అయ్యా బాంచను, ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా మీరిద్దరూ మంచిగా ఉండుర్రి. ఓ సాల్తీయ సంసారి, బాగానే మాట్లాడతావు. కొంచెమన్నా సిగ్గుండారే. అవ్వకుంటే బిడ్డకుండు, అవ్వకే లేకపాయే బిడ్డకు ఏండుండత్తది. ఇప్పుడు దీని లెక్క దాని లెక్క ఇక పిల్ల కూడా అట్లనే తయారైతుంది. మీ బతుకులు అట్లనే పాడైతాయి. కానీ నాకు అవన్నీ సంబంధం లేదు. ఏడికి పోయి బతుకుతారో బతుకుర్రి. అట్లా అనకయ్యా, నీకు దండం పెడతా, కాళ్ళు మొక్కుతా. ఏదో ఒక కాడ నువ్వే చూపియ్యి, కిరాయో గిరాయో బతుకుతాం. నిన్నేం పెట్టుమని అంటలేం కదా. నేనెందుకు చూస్తేనే? నీకు మిండళ్ళు ఉన్నారు కదా, చూడరా? ఎవ్వరు లేరు, ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడకు, నీకు దండం పెడతా. ఎక్కడన్నా చూడు, పిల్లని పట్టుకొని మా అమ్మని పట్టుకొని నేను ఉంటా. నిన్నేం ఇబ్బంది పెట్టా, ఎవరినేమి ఇబ్బంది పెట్టా. నాకు ఇదొక్క సహాయం చెయ్యి, నీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్. ఇంత అనుకున్నా చేసుకున్నా మొగుడు పెళ్ళాలమే రాయే. నువ్వు నా మెడల తాళి కడితివి, మన ఇద్దరు పొత్తులా ఒక బిడ్డ ఉట్టనే ఉట్టే. ఈ రోజు అనిపిస్తుందానే ఆ ముచ్చట నీకు? ఇన్ని రోజులు వానితోటి వీనితోటి ఉన్నప్పుడు అనిపించలేదానే? మరి నా భర్త నాకు తాళి కట్టిండు, నాకు బిడ్డ ఉన్నది, ఏదైనా వాళ్ళతోటే నా బతుకు అని కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా అని నీకు? అవునే దొంగముండా, ఇప్పుడు ఏందో మాట్లాడతానవు బాగా. ఈ గురించి కాకుండా కూడా ఆ పిల్ల గురించి ఎన్నో కాడ ఇల్లు చూస్తా. అల్ల పోయి ఇక ఎట్లా బతుకుతారో బతుకుర్రి. అయినా ఊర్లో ఇప్పుడు ఎక్కడ ఇల్లులే లేవు. ఎన్నో కాడ చూడు, నాకైతే మీ పక్కకే వచ్చి ముందు లెక్కనే ఉండబుద్ధి అవుతుంది. కానీ అక్కకు ఇష్టం లేకపాయే. ఇంకా నిన్ను పక్కలు ఉంచుకుంటా. అది ఇన్ని రోజులు ఉంచుకున్నందుకే ఇంత పెద్ద మోసం చేసినావు. ఇప్పుడు ఉంచుకుంటే నువ్వు మొత్తం మా కుటుంబాన్ని ఏం చేస్తావో ఏమో. అసొంటి ఆడదానివి నువ్వు. అవసరం కొద్దీ నువ్వు దిద్దులు ఆడతావే. నీ అవసరానికి వాడుకుంటావు, అవసరం అయిపోయినాక వదిలేస్తావు. అసొంటి రకానివి నువ్వు. అయినా నీ ముఖం చూసి ఎవడు హెల్ప్ చేస్తానంటుండు గాని ఏనన్నా చూస్తా ఇల్లులు. దొరికేది ఉంటే అల్ల పోయి సావుర్రి. సరే మంచిది. ఆగరాదు, ఏంటే? నాకు భయం భయం అవుతుంది. ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండరాదు. నీ బతుకు పాడుగాను. నేను ఇక్కడ ఎందుకు ఉంటానే? నాకేం అవసరమని ఉంటా. నువ్వు నాకు ఎవతివని నేనుంటా. ఛీ, నీలాంటితో అంటోటి ఇంకా ఉండుడా? ఉండు కాదు కదా, నీ నీడ కూడా నా మీద పడనియ్యా. ఏమంటే ఇప్పుడు ఇంటి ముంగడికి వచ్చి ఏడిచినవు పిల్ల గురించి అని ఆలోచించి పిల్ల గురించి ఎక్కడన్నా చూస్తానంటానా గాని నీ ముఖం చూసి అస్సలకే కాదు. సరేనే, నా మీద నీకు పూర్తిగా మనసు ఇరిగిపోయిందని అర్థమైతుంది. ఇరిగిపోయిందే, మొత్తం ఇరిగిపోయింది. నువ్వెవతివో నేనేవన్నో. కృష్ణవాయ ఇక మాటలు గట్లా ఉంటే ఒక్కసారి నమ్మకం అనేది పోతే
జీవితాంతం ఆ నమ్మకం అనేది రాదే. నువ్వు ఎటు కాకుండా చేసుకుంటువే బతుకును, బతుకు పాడుగాను. ఆ రోజు సుంది అప్పటి సుంది నేను చెప్పు తింటే గింత బాధ ఉంటురా ఉండకపోవు. ఆ బండు ఇట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది గాని రా మనం బండుకుందాం. ఆ బతికేంది గింత ఘోరం అయిపోయింది ఒకటేసారి. ఆ దొంగ ముండ భలే చేసింది. అసలు వాళ్ళ అక్క ఇక్కడ లేకుంటే అయ్యే పోవు. ఇప్పుడు దొంగ ముండ ఘోరంగా చేసింది నా బతుకును. నలుగురు నవ్వేటట్టు ఊరంతా నన్ను ప్రచారం చేసింది. అది ఏ పాటి న్యాయం అవుతుంది దానికి? వాడు కూడా ఇక నన్ను మర్చిపోతాడు కావచ్చు, వాడి సందాల వాడుంటాడు కావచ్చు అని వాడంటే నాకు ఇష్టమే. ఇప్పుడు వారింటి ముంగట్ నుండి ఉమ్మని లొల్లి. ఒక్కపోతే వాళ్ళు నన్ను ఏం చేసేది కూడా తెలియదు. మా అక్కకు ఏం పుట్టింది, అది ఇడికి రాకున్నా అయిపోవు, ఇట్లా వేయకున్నా అయిపోవు. ఇప్పుడు అది వచ్చి మా ఇద్దరిని విడదీసే దానికి ఏ పాటి న్యాయం అవుతుందో నాకైతే అర్థమే అయితలేదు. ఇప్పుడు ఇంటి ముంగట్ నుండి పోతుందా, పోతే ఎక్కడుంటుంది, ఏం కథ అసలు, లేకపోతే ఊరిసి పెట్టే పోతుందా? ఆలోచిస్తుంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. కానీ నాకు ఆమె అంటే ఇష్టమే. ఆ ఇష్టాన్ని ఇప్పుడు మా అక్క గురించి అందరి గురించి చంపుకోవాలి నేను, లేకపోతే వీళ్ళు నన్నేడా బతకనిత్తరు. ఇక నన్ను తీసుకొని పోతారట. పోవాలి వాళ్ళతోటన్నా పోయి ఏదో ఒక్క పని చేసుకోవాలి. నేను రాను అన్నా కూడా దాని గురించేనా నువ్వు రాను అంటున్నావని అట్లా లొల్లి పెడతారు. ఫోన్ గుంజుకొని దగ్గర పెట్టుకునే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామన్నా కూడా అయ్యో రామా ఏం చేసుడో ఏమో గింత కూడా మనసున పడతలేదు. అటు ఇటు తెల్లారిపాయే. ఇయ్యాల రేపు ఏడ దొరకాలి, ఏం కథ ఇల్లు. నేనన్నా అట్లట్లా ఊర్లా తిరిగి రావాలి ఈరోజు, లేకపోతే వీళ్ళు మమ్మల్ని బతకనియ్యరు. దొంగ ముండలకు కొంచెమన్నా సిగ్గులు మానాలు ఉండాలి. ఇక ఒక రోజు గడిచేపోయింది, ఇయ్యల్లా అయ్యే పోతుంది. రేపు గిట్లా ఇంటి ముంగటికెళ్ళి పోకపోతే మాత్రం సామానంతా బయట పడుతుంది. సామాను బయట పడుతుంది, మనుషులు కూడా బయట పడతారు. అర్థమైతాందా? అర్థమయ్యేటోళ్ళకి అర్థమైతే చాలు. మంది గండానున్నారే నీ గండ మావులవును ఏ ఊరు నుండి చీడ దాపరమైర్రే మంది జీవితాలు నాశనం చేద్దామని. మీ కళ్ళు మండ మిమ్మల్ని కాకులు ఎత్తుకపోను, మీ సావులు అయ్యా మిమ్మల్ని పిట్టకు పెట్టా. అమ్మో ఇవ నన్ను చూసుకుంటేనే తిడుతోంది, ఏం చేయాలి? రేపు ఖాళీ వేయకపోతే ఇక చూసుకోర్రి, మిమ్మల్ని ఏం చేస్తామో అదే చేస్తాం. చేస్తామవ్వా చేస్తాం. నువ్వేంత నాతోటి మాట్లాడేది దొంగముండా? నేను అన్నేటి అన్ని ఇని ఇంటి ముంగడికెళ్ళి పీకుర్రి, ఈ ఊర పెట్టే పీకుర్రి. మీ అసొంటోళ్ళు ఏవట్టి మంది జీవితాలు నాశనం అవుతాయి. మీకేమైతలేవు, మీకు రోగాలు వత్తలేవు, ఏ వత్తలేవు, మీరు మంచిగానే ఉంటారు. మీ దినాలు అయ్యా. ఇప్పుడు ఎందుకవ్వా గంతగానం తిడతావు? నిన్నటికే అయిందేదో అయిపోయింది. మా సందాల మేము ఉంటున్నాం కదా, ఇల్లు ఖాళీ చేస్తామని అంటున్నాం కదా, నువ్వు మళ్ళా రోడ్డు మీద ఎందుకు మొత్తుకుంటానవు పొద్దుగాలనే? మొత్తుకుంటా, నా పోరన్న అంగడి చేసిర్రు, మొత్తుకుంటా, మీ మీద మన్ను పోత్తా, దుబ్బ పోత్తా, మిమ్మల్ని ఏం చెయ్యాలో అదే చేస్తా. నాకు అల్ల ముంగట మీరు కనబడితే నోరు మూసుకొని పడుర్రే ముండలాలా. గట్లనే నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. అంది కలకల కలిగి మీరు సర్వనాశనం అయిపోతారే. అబ్బో దీని తిట్లు పాడుగాను. మరి ఇల్లు దొరుకుతుందా దొరకదా? ఇక దొరకపోతే సప్పుడేక ఊరిసి పెట్టి ఎన్నెన్న పోయి బతికింది నయ్యం. అందరి దగ్గర ఇజ్జతి వేయినాక ఇంకా ఈ ఊర్లుంటే ఏడ కనబడ్డా కూడా మా మీద తూవనే ఉంచుతారు. దోస్తులు చూసిర్రా, కొంచెం లెంత్ తక్కువ ఉందని మాత్రం ఏమనుకోకండి దోస్తులు. పెట్టని దానికంటే కొంచెం పెట్టినా కూడా బెటర్ అని మా ఫీలింగ్ అన్నమాట. ఇక ఏం చెప్పాలో అర్థమైతలేదు, మా పరిస్థితి అయితే ఘోరం ఉంది దోస్తులు. మా వాయిస్లో మీకు అర్థమైపోతూనే ఉంటుంది ఎందుకు అట్లా అవుతుర్రు అని చాలా కామెంట్స్ వచ్చినాయి. బట్ ఇక చెప్పలేం దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఊరొదిలి పోతారా, లేకపోతే ఇల్లు దొరుకుతుందా, మరి ఏం కాబోతుంది, దొరుకుతుందా దొరకదా, దొరికినాక ఎట్లుంటుంది ఏంది అనేది మాత్రం పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. అయితే అసలు ఏమైంది స్టోరీ అనేది తొందరగా కంప్లీట్ చేయమని అంటున్నారు. ఇక మీరు చెప్పినట్టే అన్ని స్టోరీస్ అట్లనే తొందరగా వేసి కంప్లీట్ చేసినాం కదా, ఈ స్టోరీ కూడా కంప్లీట్ చేయడానికే అన్ని ముఖ్యమైన పాత్రలు చూపించడానికైతే మేమైతే చేస్తున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.